వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 150 గజాలు నార్త్ వెస్ట్ కార్నర్. ఇది ఈసీఐలకి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంటి పక్కన నార్త్ రోడ్డు, ఇంటి ముందు వెస్ట్ రోడ్డు. ఇది వెస్ట్ రోడ్డు 30 అడుగులు, నార్త్ రోడ్డు 30 అడుగులు. ఇది కార్నర్. నార్త్ వెస్ట్ కార్నర్లో 150 గజాలు, వెడల్పు 27, పొడవు 50. 27 × 50 సైజు గల డూప్లెక్స్ విల్లా. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఇల్లు చాలా బాగుంటుంది. ఇది ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు హౌస్ వచ్చేసి ఇక్కడ గజం వచ్చి 40,000 నడుస్తూ ఉంది. వెడల్పు 27, పొడవు 50. పక్కది కూడా ఉంది, పక్కది వెస్ట్, అది కూడా తయారవుతూ ఉంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాం మేము. ఇది చూడండి ఒకసారి. ఇది కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్ పొడవు 18, వెడల్పు 18. మనకి ఒక ఇన్నోవా కారు పట్టుద్ది అనమాట. ఇందులో చూడండి ఒకసారి. అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. పార్కింగ్ ఏరియా, ఫాల్ సీలింగ్. లెఫ్ట్ సైడ్ మనం ఒక 2.5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. గోడలకి వేసిన టైల్స్ చూడండి. 100% క్వాలిటీతో కట్టిన ఇల్లు ఇది. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. ఫాల్ సీలింగ్. ఈ కార్ పార్కింగ్లోంచి మనం ముందుకు వెళితే మెయిన్ హాల్. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్తో చేయించాము. ఇది మెయిన్ హాల్. విశాలమైన హాలు. ఈ హాల్లో నుంచి మనం రైట్కి తిరిగితే పైకి వెళ్ళడానికి స్టెప్స్, అది టీవీ యూనిట్. దాని పక్కనే మనం ఒక బెడ్రూమ్ ఇచ్చాము. కింద ఒక బెడ్రూము, పైన 2 బెడ్రూములు. డూప్లెక్స్ విల్లా. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 15/14 ఉంటుంది. పెద్ద బెడ్రూమ్ అనమాట. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్. మళ్ళీ హాల్లోకి వచ్చాము మనం. హాల్లో నుంచి ఒకసారి కిచెన్లోకి వెళదాము. ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ నుంచి రైట్కి తీసుకుంటే ఇది ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్. ఒకసారి కిచెన్ కూడా దగ్గర ఉన్న టైల్స్ చూడండి ఒకసారి. విశాలమైన కిచెను. మళ్ళీ డైనింగ్లో నుంచి వెనక్కి వెళదాము. వెనకాలకు వెళితే వెనకాల ఒక 4 అడుగులు సెట్ బ్యాక్. అక్కడ వాష్ ఏరియా, సంపు, ఈశాన్యంలో బోరు. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. కింద ఒక బెడ్రూము, హాలు, కిచెన్ చూసాము. పైన 2 బెడ్రూములు చూద్దాం. పైన హాలు. ఇదంతా హాలు. ఈ హాల్లో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చాము, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెడ్రూము, బాల్కనీ కూడా ఇచ్చాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం, తర్వాత బాల్కనీ చూద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. ఇది కూడా 15/14 ఉంటుంది. చూడండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అవుతుంది. ఇదంతా ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. కింద టైల్స్ వేసాము. చూడండి. టైల్స్ కూడా క్వాలిటీ టైల్స్ వాడాము. ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్. మళ్ళీ హాలు. దీని పక్కనే మనకి బాల్కనీ. లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ పక్కనే
బాల్కనీ ఇచ్చాము. ఈ బాల్కనీలోకి వస్తే మనకి 2 రోడ్లు కనపడతాయి చూడండి. ఇంటి ముందు రోడ్డు, ఇంటి పక్కన రోడ్డు. ఇది ఇంటి ముందు రోడ్డు 30 ఫీటు, ఇంటి పక్కన నార్త్ రోడ్డు 30 ఫీటు. ఇంటి పక్కన అన్ని ఇళ్ళు చూడండి ఒకసారి. అన్ని ఇళ్ళ మధ్యలో బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ వచ్చేసి. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూము, పూజ గది, ఇదంతా మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లోకి వస్తే ఇప్పుడు రైట్ సైడ్న పూజ గది. ఇది రైట్ సైడ్న పూజ గది, విశాలమైన పూజ గది. దీని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కూడా రైట్ సైడ్ బెడ్రూమ్ అనమాట. ఇందాక లెఫ్ట్ సైడ్ చూసాం కదా, ఇది రైట్ సైడ్ బెడ్రూమ్. ఇది కూడా పొడవు 15, వెడల్పు ఒక 13 ఉంటుంది. దీంట్లో కూడా మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీంట్లో కూడా బయటకు వస్తే మళ్ళీ వెనకాల ఒక బాల్కనీ. ఇందాక ముందు బాల్కనీ చూసాం కదా, ఇది వెనకాల బాల్కనీ. మొత్తం 2 బాల్కనీలు, కార్నర్ బిట్టు, ఇంటి చుట్టూ ఇళ్ళు, ఇంటి వెనకాల ఇళ్ళు చూడండి. వెనకాల నుంచి కూడా మన బాల్కనీ నుంచి నార్త్ రోడ్. ఇది మన ఇంటి పక్కన నార్త్ రోడ్. దీని ఎస్ఎఫ్టీ వచ్చి మనకి 2800 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది 3 బెడ్రూముల డూప్లెక్స్ విల్లా. ఇది ఈసీఎల్కి 7 కిలోమీటర్స్ దూరంలో ఆర్ఎల్ నగర్లో ఉంటుంది. హాల్లో నుంచి మళ్ళీ కిందకి వెళ్తున్నాం. దీని బడ్జెట్ వచ్చి కార్నర్ బిట్కి 1,10,00,000. దీని పక్కన ఉన్న వెస్ట్, మామూలు వెస్ట్కి 1,08,00,000. కార్నర్ కాబట్టి 2 లక్షలు ఎక్కువ అనమాట. దీని ఎస్ఎఫ్టీ 2800 ఎస్ఎఫ్టీ. ఇది ఈసీఎల్కి 7 కిలోమీటర్స్ దూరంలో, చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో. ఇంటి ముందు రోడ్డు 30 ఫీటు, ఇంటి పక్కన రోడ్డు 30 ఫీటు, నార్త్ వెస్ట్ కార్నర్లో. ఇల్లు చాలా బాగుంటుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు కాల్ చేయండి. మా నెంబర్ వచ్చి 8978881055. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.